అటు పెద్ద పులులు ఇటు చిరుతలు అడవుల్లో ఉండాల్సిన మృగాలు జనారణ్యంలోకి వస్తున్నాయి. 2 నెలలుగా నంద్యాల జిల్లాలో చిరుతలు ప్రజలకు కంటి మీద కునుకోలేకుండా చేస్తున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో చిరుతల సంచారం భయాందోళనకు గురిచేస్తోంది. 2 నెలల కాలంలో ఈ ప్రాంతంలో 7 సార్లు చిరుతలు కనిపించడం, 3గురిపై దాడి చేయడంతో అందులో ఒకరు మృతి చెందడం కలకలం సృష్టిస్తోంది. నంద్యాల జిల్లా పరిధిలోని నల్లమల అటవీ ప్రాంతంలో తరచూ చిరుతల సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఇక్కడ 2 నెలల కాలంలోనే 7 సార్లు చిరుత పులులు సంచరించడం గమనార్హం. నంద్యాల జిల్లా డోన్ మండలం చనుగొండ దగ్గర గత మే నెలలో చిరుతపులి పిల్ల ప్రత్యక్షమైంది. దాన్ని చూసిన రైతులు చిరుత వీడియోను మొబైల్లో రికార్డు చేశారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉన్న పొలాల వద్దకు వెళ్లాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ నెల 18న మహానంది ఆలయ సమీపంలో సైతం చిరుత సంచరించింది. ఈవో ఆఫీసు సమీపంలోని కుక్కల మందపై దాడి చేసిన చిరుత ఓ కుక్కను లాక్కెళ్ళింది. చిరుత సంచారాన్ని స్థానికులు మొబైల్లో చిత్రీకరించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు భక్తులు జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ చేశారు. అటవీ శాఖ సిబ్బంది చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించిన ఫలితం లేకుండా పోయింది. సిరివెళ్ల గ్రామస్తులను చిరుత వణికిస్తోంది. ఇటీవల చెక్పోస్ట్ వద్ద దస్తగిరి అనే వ్యక్తిపై దాడి చేసి గాయపరిచింది చిరుత. 5 రోజుల క్రితం సిరివెళ్ల మండలం పచ్చెర్ల గ్రామంలో షేక్ బీబీ అనే మహిళ కూలీపై దాడి చేసింది. స్థానికులు అక్కడికి రావడంతో చిరుత పారిపోయింది. ఆ తర్వాత సైతం వారి ఇంటి సమీపంలోకి వచ్చిన చిరుత అక్కడే ఉన్న దూడపై అటాక్ చేసింది. నమ్ముతున్నాం సార్, మా ఆయన మీద అటాక్ చేసింది, మా చిన్నత్త మీద అటాక్ చేసింది. ఇప్పుడు రాత్రి గాని ఇక్కడ దాటుకుంది అంటున్నారు, పొద్దున దాటుకుంది అంటున్నారు. మొన్ననే మా ఇంటి వెనకే వచ్చింది సార్. మా పిల్లోడు వాళ్ళ ఆన్న ఉన్నారు, దూడని కొట్టింది. నా చిన్న కొడుకే చూసినాడు, చూసి కేకలేసాలకు మేము ఉరికేలకు అది అట్లా చెట్లలోకి ఉరికింది. మనం ఇంకా బయటికి రావాలన్నా గానీ భయం. పిల్లలు ఉన్న చిన్న పిల్లలు, మనం బయటికి పోయి బతుకుదామంటే మనకి ఏం లేదు. ఇక్కడ డ్యూటీకి పోవాలన్నా గానీ భయం వేస్తుంది, మా వాళ్ళని పంపాలన్నా గానీ భయం వేస్తుంది. చెక్ పోస్ట్ కాడ తిరుగుతూనే ఉంది. ఈ ఘటన మరిచిపోకముందే షేక్ బీబీ అక్క మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నసపై దాడి చేసింది చిరుత. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన ఆమెను చంపిన చిరుత తలను తినేసింది. వెంటనే అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు స్థానికులను అప్రమత్తం చేశారు. న్యాన్ గేటర్గా మారిన ఈ చిరుత జాడ కనిపెట్టేందుకు 10 కెమెరాలు, 2 ఫోన్లు ఏర్పాటు చేసి అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. కెమెరా ట్రాప్స్ అని పెట్టాము, కేజీ అని బోన్లు పెట్టి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. నిన్న జరిగిన సంఘటన గురించి ఈ రోజు మాకు దర్యాప్తులో తెలిసిందేమంటే అది చిరుతపులి అని తెలిసింది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే మహానంది గోశాల వద్ద చిరుత కనిపించింది. తెల్లవారుజామున అక్కడికి చేరుకున్న చిరుత గోశాల ప్రాంగణంలో పడుకుంది. దీంతో గోశాలలోని ఆవులు భయంగా చిరుత వైపే చూస్తూ ఉండిపోయాయి. విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు సీసీ కెమెరాలను పరిశీలించి చిరుత సంచరించిన విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇక్కడ అటవీ ప్రాంతంలో ఇంతకు ముందు చిరుతలు లేవని, తిరుపతి నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిరివెళ్ల గ్రామస్తులు. వెంటనే చిరుతను బంధించి తమకు రక్షణ కల్పించాలంటూ గ్రామస్తులంతా ఆందోళనకు దిగారు. మాకు ఇంతకుముందు గతంలో ఇట్లాంటి చిరుత పుల్లు గిల్లు లేవు, ఎక్కడో తిరుపతి పట్టుకొచ్చి మాకు వదిలినారు. మాకు ఇక్కడ లాగింగ్ అనే సొసైటీ అనేది ఉండేది. లాగింగ్ డిఎఫ్, సిఎఫ్లు, సిసిఎఫ్లు మాకు ఈ గ్రామంలో మాకు ఇలాంటి ఎదురు పొంగులకు సంబంధించేటి మాకు ఇస్తున్నారు. ఆ దాని మీద బతుకుతున్నాం. అది అనేది ఇప్పుడు 2-3 నెలల నుంచి బంద్ చేసినారు. 3 నుంచి బంద్ చేయడం ఒకటి, తిరుపతి నుంచి 3 చిత్తపులను తెచ్చి వదలడం ఒకటి. కాబట్టి అదే మాకు లాగింగ్ ఇచ్చే మేము అడవిలోకి 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు నిద్ర పొలాలపై బారికల్లో పిల్లలు అందరూ తీసుకుని అక్కడే పనుకొని అక్కడ చేసుకుని లాగింగ్ గవర్నమెంట్ ఆదాయం తీసుకొచ్చి బతికితున్న వాళ్ళం. అలాంటివి లేకుండా చేసేసినారు. మొత్తంగా నంద్యాల జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంత గ్రామాలను చిరుతలు వణికిస్తున్నాయి. వరుస దాడుల నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలంటూ వేడుకుంటున్నారు ప్రజలు.